వెల్కమ్ టు సంతోష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఎల్లుండి నా బర్త్డే అనమాట. నేను ఎప్పుడు చూసినా నా బర్త్డేస్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో చేసుకుంటాను. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేసుకుంటున్నాను. సో ఈరోజు ఎల్లుండి నా బర్త్డే కాబట్టి నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో నేను ఈరోజు అంతా షాపింగ్ చేయబోతున్నాను కదా. నేను డిఫరెంట్ స్నాక్స్, కేక్స్, డెకరేటివ్ ఐటమ్స్, బెలూన్స్, నా ఫ్రెండ్స్ని పిలిచి నేను గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, కేక్ ఎట్లా ఆర్డర్ ఇస్తున్నాను, నా బర్త్డే సెలబ్రేషన్స్ అంతా చూపిపోతున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. స్పెన్సర్స్ ఒక్కటే పెద్దది కాబట్టి స్పెన్సర్స్కి వచ్చాము. నా బర్త్డే రోజు అందరికీ అన్నము ఇంకా గిఫ్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ దొరుకుతాయను నేను వచ్చాను. సో ఇక్కడ దొరికితే నేను తీసుకుంటాను. సో లెట్స్ గో. మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. సో నా ఫ్రెండ్స్కి నేను యూస్ఫుల్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ దొరకలేదు. సో నేను ఈరోజు కడపలో మార్కెట్ చూడబోతున్నాను. అదే హోల్సేల్ మార్కెట్ అనమాట. దాంట్లో అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు వెళ్ళకపోతున్నాం అనమాట. లెట్స్ గో. నచ్చుతాయో నేను చూపించబోతున్నాను. ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి? రెయిన్బో పాస్తా పేస్ట్రీ, ఫ్రెష్ ఫ్రూట్ పేస్ట్రీ, డ్రై ఫ్రూట్ పేస్ట్రీ, ఫ్రూట్. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. చూద్దాము. రెయిన్బో పేస్ట్రీ, ఫ్రెష్ ఫ్రూట్ పేస్ట్రీ, డ్రై ఫ్రూట్ అండ్ నట్, కివీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, చోకో ఫ్యాంటసీ, చోకో చిప్, ప్యూర్ చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, పైనాపిల్, హనీ ఆల్మండ్, బటర్ స్కాచ్, ఎగ్లెస్ వెనీలా, ఎగ్లెస్ చోకో ఉన్నాయి వెరైటీ. బ్లాక్ ఫారెస్ట్ నేను కేక్ సెలెక్ట్ చేశాను, కానీ మీకు యాక్చువల్లీ హైదరాబాద్లో చేసుకొని ఉంటే మనం ఎన్ని వెరైటీస్ ఉండేవి కదా శ్రీ. సో ఇక్కడ ఉండే వెరైటీస్ మనం ఈ టైప్ కూడా యూస్ చేసేసాం కేక్ ఒకసారి, ఒక ఇయర్. ఓకే, స్టెప్ కేక్ ఎప్పుడు కొనలేదు, బట్ ఎందుకో స్టెప్ కేక్ వైపు మనం ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు, స్టెప్ కేక్ కదా. సో దిస్ వన్ ఈజ్ నైస్ నా. ఓ నీకు ఇది కావాలా? ఓకే, సో ఈసారి బర్త్డే కేక్ ఇలా ఉండబోతుంది అనమాట శ్రీవాస్తవది. ఓకే, నీకు ఇది నచ్చిందా? ఆర్డర్ ఇచ్చేద్దామా? ఎస్, ఓకే, గో దా. డెకరేటివ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చి పెన్సిల్స్ తీసుకున్నాను.
సో హాయ్, మొత్తానికి మా శ్రీ బర్త్డేకి సంబంధించి డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈసారి వీడియోలో నేను కనపడకపోవచ్చు, ఓన్లీ సెలబ్రేషన్స్ దగ్గరే ఉంటాను, మధ్యలో కేక్ కటింగ్ అక్కడ. సో మొత్తం వాడే మాట్లాడాడు ఈసారి వీడియోలో అంతా కూడా. సో చూడొచ్చు, ఇలా నాకు వచ్చినంతలో డెకరేట్ చేశాను. సో మొత్తం మేకింగ్ అంటే మేము డెకరేషన్ చేసేటప్పుడు అన్నీ కూడా మీకు నేను విజువల్స్ అన్నిట్లో కూడా చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలో. సో ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం వాడి బర్త్డేని, మా బాబు బర్త్డేకి చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం మేము ఎవ్రీ ఇయర్. సో వాడి ఫస్ట్ బర్త్డే యాక్చువల్లీ అయితే మాత్రం అన్నవరంలో జరిపించాము. సెకండ్ బర్త్డే కోట్లింగాలు, బెంగళూరు దగ్గర ఉండేటువంటి కోట్లింగాల దగ్గర జరిపాము. సో థర్డ్ తిరుపతి, ఫోర్త్ శ్రీశైలం, ఇలా 5 years వరకు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే బర్త్డేని సెలబ్రేట్ చేశాము. సో ఆ తర్వాత వాడికి ఊహ వచ్చిన తర్వాత సో బర్త్డే అంటే అదొక సెలబ్రేషన్ అలా అనిపించిన తర్వాత నెమ్మదిగా మేము సెలబ్రేషన్ వైపు టర్న్ అయిపోయాను అనమాట. ఒకసారి స్కూల్లో, ఒకసారి ట్యూషన్లో, ఒకసారి ఇంట్లో, సో ఇలా సెలబ్రేట్ చేస్తూ వచ్చాము. ఈసారి ఎప్పుడూ కూడా మా కడప జిల్లాలో ఒక్కసారి కూడా సెలబ్రేట్ చేయలేదు. సో ఫస్ట్ టైం అనమాట ఈసారి కడపలో సెలబ్రేషన్స్ అనేవి. నేను కూడా జాబ్ చేయట్లేదు కాబట్టి కరెక్ట్గా నాకు కూడా మా బాబు బర్త్డేకి రిలేట్ అనమాట. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మా బాబు బర్త్డే టైంకి నేను కూడా జాబ్కి రిజైన్ చేశాను. సో ఈసారి ఇలా ఉన్నాయన్నమాట సెలబ్రేషన్స్. సో లాస్ట్ వరకు కూడా చూడండి, ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రీ ఈసారి నీ రిజల్యూషన్ చెప్పు. ఏమనుకుంటున్నావు ఈ బర్త్డే నుంచి, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇంకా
బాబు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అంతా మీరు చూశారు అని అనుకుంటున్నాను. మా బాబుకి మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ అందరి కామెంట్స్ ద్వారా బ్లెస్సింగ్స్ అందిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను సంతోష్ వరల్డ్ ద్వారా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి.